ఈ తూరు కూడా ఆయనే బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 10వ ముఖ్యమంత్రి కుర్చీపై నితీష్ కుమార్ కూర్చోబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దాదాపుగా అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 19 లేదా 20వ తారీఖులో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 19 లేదా 20 తారీఖుల్లో ఆయన ప్రమాణ స్వీకారం జరగచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుంటోంది. రేపు గవర్నర్ను కలిసి ఆయన రాజీనామా అందించబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్. ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆల్రెడీ బీహార్ ఎన్నికలు ఎటువంటి రికార్డు స్థాయి విజయాన్ని ఎన్డీఏ కూటమి అందుకుందో మనం చూసాం. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్షం సమావేశం కాబోతోంది. అంటే రేపు గవర్నర్ని కలుస్తారు. గవర్నర్ను కలిసి రాజీనామా పత్రాన్ని అందించబోతున్నారు. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి వాళ్ళతో శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ భాగస్వామ్యం అంటే కూటమికి సంబంధించి శాసనసభాపక్షం భేటీ కాబోతోంది. ఎన్డీఏ నాయకుడిగా నితీష్ కుమార్ను ఎన్నుకోనుంది ఆ సమావేశం. ఎన్నుకోబోతున్నారు ఆయన్ని. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి కోరబోతుంది ఎన్డీఏ. సో ఆ తర్వాత గవర్నర్ ఆమోదించడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత 19 లేదా 20 తారీఖులో ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ముఖ్యంగా 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా ఇంత సుదీర్ఘంగా ప్రమాణ స్వీకారం చేసిన చరిత్ర నితీష్ కుమార్కి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. రైట్, రాజకీయాలు ఏమి అంత ఆషామాషిగా ఉండవు. ఎలా ఉంటాయో తెలుసు మనకి. మరి ముఖ్యంగా బీహార్ రాజకీయాలంటే అదో డిఫరెంట్. ఇంకా అదొక వ్యవహార శైలి అనుకోవాలి వాటిని హ్యాండిల్ చేసే పద్ధతికి సంబంధించి. ఎందుకంటే అక్కడ మనం చూసాం ఆర్జేడీ అలాగే జేడీయూ ఈ రెండు ఎలా టఫ్ ఫైట్కి వెళ్ళాయో చూసాం. ఆర్జేడీకి సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ అక్కడ ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్రను కొనసాగించారు ఆయన. ఆ తర్వాత అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకోవడం కన్నా జేడీయూ అక్కడ నిలబడినని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. అయితే కష్టపడమే కాదు, అదృష్టం కూడా కలిసి రావాలేమో. ప్రస్తుతం నితీష్ కుమార్కి సంబంధించి మాట్లాడుకుంటే అదే అనిపిస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు ఆయన ఇటు భారతీయ జనతా పార్టీతో ఉన్నారు, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. ఒకనొక క్రమంలో ఏకంగా ప్రధాని అభ్యర్థి ఇటు ఇండియా బ్లాక్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇండియా బ్లాక్కి సంబంధించి ప్రధాని అభ్యర్థి పేరులో నితీష్ కుమార్ పేరే వినిపించింది. అంటే ఇండీ కూటమిని బలంగా ముందుకు నడపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇండీ కూటమి ఏదైనా మీటింగ్ నిర్వహించాలంటే అందరినీ ఏకతాటి మీద తీసుకురావాలంటే అప్పుడు వినిపించిన పేరు నితీష్ కుమారే. సో ఆ స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో, ఒక్కసారిగా వాళ్ళతో కటీఫ్ చెప్పేసి ఇటు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో జాయిన్ అయిపోయారు ఆయన. సో ఎన్డీఏ కూటమిలో జాయిన్ అవడమే కాదు, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీతో పాటు జేడీయూ ఈ రెండు కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యం. ఒకవేళ రెండు పక్కకి జరిగాయంటే కనుక ఎన్డీఏ కూటమికి సంబంధించి బీటలు బారే అవకాశం ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్. బట్ అటువంటి జేడీయూ ఇటు బీహార్లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమితో వెళ్ళింది. ఇంకా చెప్పాలంటే ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీయే జేడీయూ కన్నా ఎక్కువ సీట్లను సాధించింది. అయినప్పటికీ 10వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే అక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అనేకమైన కారణాలు ఉన్నాయి. అడోషు కొంతమంది కేంద్ర మంత్రులు కూడా మీడియాతో మాట్లాడుతూ అంతవరకు ఎప్పుడు క్లారిటీ ఇవ్వలేదు. ఎన్డీఏ కూటమి ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే అంతవరకు ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరంటే కనుక మేము నితీష్ కుమార్ నాయకత్వంలో వెళ్తా ఉన్నారు తప్ప మా ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ఎక్కడా చెప్పలేదు. బట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. అసలు ఏం జరిగింది, ఎటువంటి ఈక్వేషన్స్, ఎటువంటి క్యాలిక్యులేషన్స్, ఎటువంటి పర్ముటేషన్స్, ఎటువంటి కాంబినేషన్స్ మ్యాచ్ అయ్యాయి, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నవీన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. నవీన్, ఎలా చూడాలి, ఇటు ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ జేడీయూ కన్నా ఎక్కువ సీట్లే సాధించింది. అయినప్పటికీ ఇటు నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిల్చోబెట్ట వెనకాల కారణం ఏంటి, ఎన్నుకోవడం వెనకాల కారణం ఏమనుకోవాలి? ఎంచుకోవడానికి దాదాపుగా ఖరారైపోతున్న సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలో ఎన్డీఏ ఏమో ఆలోచించింది, జేడీయూ ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఎటువంటి వ్యూహంతో వెళ్తోంది బీహార్లో? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా బీజేపీ నితీష్ కుమార్ పైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఒకవేళ ఇండియా గెలిస్తే మాత్రం ఖచ్చితంగా నితీష్ కుమారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ కారణం కూడా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ కు ఉన్నటువంటి అనుభవం సంబంధించినటువంటి విషయాలపైన కూడా పార్టీ అంతర్గతంలో కూడా చర్చించారు. 10వసారి వారు ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే నితీష్ కుమార్ చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అతను తీసుకున్నటువంటి డిసిషన్స్ కావచ్చు, బీహార్ ప్రజలందరూ కూడా
తనకే పట్టం కడుతున్నటువంటి విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నితీష్ కుమార్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే బాగుంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఎన్డీఏ పెద్దలకు కూడా నితీష్ కుమార్ పేరును కూడా వారు ప్రిఫర్ కూడా చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 19 తారీఖు లేదా 20 తారీఖున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తిగా చేయడం జరుగుతుంది. అయితే బీహార్లోని పాట్నా గాంధీ మైదానంలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ రావాలి. కాబట్టి 19 తారీఖు లేదా 20 తారీఖున ఈ యొక్క షెడ్యూల్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కి ప్రీ షెడ్యూల్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించిన డేట్స్ అనేది ఇంకా ఫిక్స్ కావాల్సి ఉంటుంది. రేపు ఉదయం ఇటు బీహార్లోనే క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాతనే నితీష్ కుమార్ నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళి అతని రాజీనామా సమర్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఇటు ముఖ్యమంత్రిగా మాత్రం 19 తారీఖు లేదా 20 తారీఖున సెరమనీ కార్యక్రమం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్ నవీన్, ఇక్కడ నితీష్ కుమార్ గురించి మాట్లాడుకున్న క్రమంలో ఏమనుకోవాలి? ఎందుకంటే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్నప్పటికీ 2000 కావచ్చు, 2005 కావచ్చు, 2010 కావచ్చు, అంటే దాదాపుగా చాలా సందర్భాల్లో అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం, బయటకు రావడం, మళ్ళీ ఇంకొక ప్రభుత్వంతో వెళ్ళడం, అంటే ఎన్డీఏతో కావచ్చు, ఇండి బ్లాక్ కావచ్చు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఆయన ప్రయత్నం చేశారు. ఆర్జేడీతో కలిశారు, ఆర్జేడీతో పాటు కాంగ్రెస్తో కలిసి కూటమిని ఏర్పాటు చేశారు. ఏకంగా ఎన్డీ బ్లాక్ వరకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ మీద కాస్త అవినీతి ఆరోపణలు రావడం, మళ్ళీ బయటకు రావడం, ఎన్డీఏతో వెళ్ళడం, ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏకి సంబంధించి ఇండి బ్లాక్కి వెళ్ళడం, ఇండి బ్లాక్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి ఎన్డీఏలోకి వెళ్ళడం, ఎన్డీఏ నుంచి మళ్ళీ పొసక్క బయటకు రావడం, ఇవన్నీ నితీష్కి సంబంధించిన మాట వినిపిస్తూ ఉంటుంది. తన పదవిని కాపాడుకోవడానికి ఏ ప్రభుత్వం అయినా జతకట్టడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పి. సో ఎటువంటి చర్చ జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ ఎటువంటి నమ్మకంతో ఉంది ఇప్పుడు జేడీయూ మీద? అంటే నితీష్ కుమార్ సంబంధించినటువంటి విషయాలపైనే మొదటిగా కూడా సీఎం అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా ప్రకటన చేయలేదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో కొంత బీహార్ పాలిటిక్స్ అనేది డిఫరెంట్ గా ఉండబోతుంది. దాంతో పాటు నితీష్ కుమార్ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఇండి కూటమితో కూడా కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. దాని తర్వాత జేడీయూ తోటి కూడా అటు జేడీయూ సంబంధించినటువంటి పార్టీ వీరు ఎన్డీఏ తోటి కూడా కలిసి ముందుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ బీహార్ ఎన్నికల్లో కూడా ఇద్దరు కూడా కలిసి పోటీ చేసేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి ఇటు బీజేపీ మాత్రం నితీష్ కుమార్ వైపు ముఖ్యంగా ఫోకస్ పెట్టడానికి కొన్ని కారణాలు కూడా ఉండడం జరిగింది. ఎందుకంటే వచ్చేటువంటి బెంగాల్ ఎలక్షన్ సంబంధించినటువంటి అంశాలపైన వారు దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఇక్కడ ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పేరు మార్పు ఏదైనా జరిగితే ఖచ్చితంగా కొంత వెస్ట్ బెంగాల్లో జరిగేటువంటి ఎన్నికల్లో కొంత బీజేపీకి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా బీజేపీ భావించింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నితీష్ కుమార్ వైపే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో కూడా దృష్టి కూడా సాధించడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమారే పగ్గాలు చేపట్టబోతున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన హిస్టరీ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక 2000 సంవత్సరంలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకోవాలి. 2000 సంవత్సరంలో 2000 సంవత్సరం మార్చి 3 నుంచి మార్చిలో అనుకుంటా, అక్కడి నుంచి 2000 మళ్ళీ దాదాపు వారం రోజులు మాత్రం ఆయన ప్రభుత్వం ఉంది. కాస్త అస్థిరత ఏర్పడిన సిచ్యువేషన్లో ఆయన బయటకు వచ్చేసిన క్రమం. ఆ తర్వాత మళ్ళీ కేంద్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా పనిచేశారు, వ్యవసాయ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా ఆయన ఆ పదవిని నిర్వర్తించిన సందర్భం. ఆ తర్వాత మళ్ళీ లోక్సభకే కంటిన్యూ అయ్యారు. ఆ లోక్సభలోనే అంటే పార్లమెంట్ కానీ ఆయన ఉన్న సందర్భం. ఆ తర్వాత మళ్ళీ 2005 నవంబర్ నుంచి 2010 నవంబర్, 2005 నుంచి 2010 ఆ మధ్యకాలంలో బీహార్ 23వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మళ్ళీ 2010 నవంబర్ 26 నుంచి 2014 మే 17 బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ క్రమంలోని ఆయన గురించి మాట్లాడుకున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ జతకట్టిన సందర్భం నుంచి, అంటే కాంగ్రెస్ కావచ్చు, ఆర్జేడీ కాంగ్రెస్ అలాగే జేడీయూ కలిసి కూటమిగా వెళ్ళాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్డీఏతో కలిశారు, ఎన్డీఏ నుంచి మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ ఇండి కూటమిలో జాయిన్ అయ్యారు, మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. సో ఇలా చాలాసార్లు మనకి దాని ఏమంటారు జంప్ కొట్టిన సందర్భం కింద మాట్లాడుకునే పరిస్థితి. 2015 ఫిబ్రవరి 22 నుంచి 2015 నవంబర్ 29 వరకు కూడా మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా చేశారు. చూడొచ్చు అక్కడ దాదాపుగా మళ్ళీ 2 నుంచి 11 అంటే దాదాపుగా 10 నెలలు అనుకోవాలి అక్కడ. అలాగే 2015 నవంబర్ 20 నుంచి 2017 జూలై 26 వరకు మళ్ళీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2017 నుంచి 2020 మరొక 3 ఏళ్ళు ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన.
ఆ తర్వాత 2020 నవంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2022 ఆగస్టు నుంచి 2024 వరకు మళ్ళీ బీహార్ ముఖ్యమంత్రిగా, 2024 నుంచి మొన్నటి వరకు కూడా, అంటే రేపు రాజీనామా చేయబోతున్నారు కాబట్టి ఇది కంటిన్యూటీలో మళ్ళీ ఆయన ఎలక్షన్స్ గెలిచిన నేపథ్యంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా పదవిని అలంకరించబోతున్నారని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇప్పటికీ దానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 10వ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. రాజకీయాలు బాగా తెలిసిన వ్యక్తులు అన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలో ఇటు నితీష్ కుమార్కి తెలిసినందుగా రాజకీయాలు ఇంకెవరికైనా తెలుసా అనేది ప్రస్తుత సినారియోస్ గురించి మాట్లాడుకున్న క్రమంలో బీహార్ రాజకీయాలకు సంబంధించి. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఎలక్షన్స్కి ముందు ఎలక్షన్స్లో కూడా ఎటువంటి మేనిఫెస్టో వెళ్ళాలి, ఎవరికి టికెట్ కేటాయించాలి, ఏ ప్రాంతానికి ఎవరికి టికెట్ కేటాయించాలి, ఇటు భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కీలకమైన స్థానంలో ఉందని చెప్పుకోవాలి. అటువంటి భారతీయ జనతా పార్టీతో కూటమిలో వెళ్తున్న సందర్భంలో ఎక్కడా తన స్థాయి తగ్గకుండా, అంటే 101 సీట్లు జేడీయూ కంటెస్ట్ చేసి అదే 101 స్థానాలకు సంబంధించి, అంటే సేమ్ స్థానాలు కాదు, 101 స్థానాలు జేడీయూ కంటెస్ట్ చేస్తే, అంటే నితీష్ కుమార్ పార్టీ కంటెస్ట్ చేస్తే అదే 101 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కూడా కంటెస్ట్ చేస్తుంది. ఇంకా ఆసక్తికరంగా 101 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సంపాదిస్తే, 2వ స్థానంలో ఇటు కూటమిలో ఉన్న జేడీయూ సాధించింది. అయినప్పటికీ కూడా ఇటు జేడీయూకి అధినేతగా ఉన్న నితీష్ కుమారే ప్రస్తుతం అక్కడ బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అఫ్కోర్స్ ఆ తర్వాత చిరాగ్ పాస్వాన్ ఉన్నారు. చిరాగ్ పాస్వాన్ కూడా ఒకప్పుడు కొద్ది రోజుల క్రితం ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని చెప్పుకొచ్చిన క్రమం మనం చూసాం. సామ్రాజ్ చౌదరి అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలకమైన నేత, రాష్ట్ర అధ్యక్షులుగా చెప్తూ ఉంటారు. సో ఆ వ్యక్తి పేరు కూడా వినిపించింది. సో భారతీయ జనతా పార్టీ మొదలుకొని జేడీయూ కావచ్చు, ఆ తర్వాత ఎల్జేపీ, రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించిన చిరాగ్ పాస్వాన్ పార్టీ. సో వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ కూడా ఇటు నితీష్ కుమార్ని ఎన్డీఏ శాసనసభ పక్షం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోబోతోంది. ఎన్నుకొని ఆయన ప్రమాణ స్వీకారం జరగనున్న పరిస్థితి. సో విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ పరిణామం బీహార్ ప్రజలకి ఎటువంటి కీలక మలుపు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్న క్రమంలో అదేం సాధారణమైన ఎన్నికలు కాదు, మాటల తూటాలు పేలాయి. ఏకంగా భారతదేశ వ్యాప్తంగా దాని ఇంపాక్ట్ మనకి కనిపించింది. ఇటు కాంగ్రెస్ ఎటువంటి క్యాంపెయిన్ చేపట్టిందో, కాంగ్రెస్ ఎటువంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చిందో మనం చూసాం. సో ఈ క్రమంలో ఇటు కాంగ్రెస్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆర్జేడీ, ఈ రెండూ కలిసి మహాగఠబంధన్గా వెళ్ళాయి. మహాగఠబంధన్గా వెళ్ళినప్పటికీ కూడా ఫలితాల విషయంలో చూసినప్పుడు కాస్త ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ మరి ముఖ్యంగా మహాగఠబంధన్ ఆశించింది వేరు, కానీ అక్కడ వచ్చిన స్థానాలు వేరు. సో ఈ క్రమంలోనే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యం. బీహార్ ఎలక్షన్స్లో ఇటు ఎన్డీఏ విజయం సాధించింది. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ 89 స్థానాలని కైవసం చేసుకుంటే జేడీయూ 85 స్థానాలని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఆర్జేడీ 25 స్థానాలకు అక్కడ పరిమితం అయిపోయింది. ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్కి, అంటే చిరాగ్ పాస్వాన్ సంబంధించి 19 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 6 స్థానాలకు పరిమితం అయింది. ఏఐఎంఐఎం 5 స్థానాలను కైవసం చేసుకుంది. హెచ్ఎంఎస్ 5 స్థానాలను సంపాదించుకుంది. ఇతరులు 6 స్థానాలని సంపాదించుకునే నేపథ్యం. మీరు గమనిస్తే కనుక భారతీయ జనతా పార్టీ దాదాపుగా బీహార్ వ్యాప్తంగా తన ఇంపాక్ట్ని చూపించింది. అలాగే జేడీయూ కూడా ఆర్జేడీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడక్కడ తన సత్తాను చూపించింది అనుకోవచ్చు. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత సీట్స్ అక్కడ దక్కలేదనేది. ఎందుకంటే మహాగఠబంధన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆర్జేడీ 25 సంపాదించుకుంది, ఐఎన్సీ 6, అంటే 31 స్థానాలు ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్న సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ కూటమి, అంటే ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించింది. బీహార్లో ముఖ్యమంత్రిగా 10వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నితీష్ కుమార్. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్ తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను
రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.